వెల్కమ్ టు తెలుగు కొటేషన్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్. పక్షులలో ఒక పక్షి పైకి ఎగురుతుంటే దానితో కలిసి మిగిలిన పక్షులన్నీ పైకి ఎగిరి ఆనందిస్తాయి. కానీ మనుషులు మాత్రం ఒక వ్యక్తి పైకి ఎదుగుతుంటే వాడిని తొక్కి ఆనందిస్తారు. సంపద ఉప్పు నీరు లాంటిది, తాగిన కొద్దీ దాహం పెరుగుతుంది. మనం కోరే బంధం కంటే మనల్ని కోరి వచ్చే బంధం గొప్పది. ఏ బంధమైనా అవసరంతో కాకుండా ఆప్యాయతతో ముడివేస్తే ఎప్పటికీ నిలిచి ఉంటుంది. గెలిచాక నీతో నడిచే వాళ్ళకంటే గెలుపు కోసం నీ వెంట నడిచే వాళ్ళని గుర్తుపెట్టుకో. చేసింది తప్పు అని తెలియక వాదించే వారికంటే తప్పు అని తెలిసి కూడా బుకాయించే వారితో స్నేహం, బంధం వ్యర్థమవుతుంది. నిన్ను తిట్టేవారంతా నీ శత్రువులు కాదు, నిన్ను మెచ్చుకున్న వారంతా నీ మిత్రులు కాదు. కష్టం మిత్రుడిని చూపిస్తుంది, కన్నీరు శత్రువుని గుర్తిస్తుంది. పట్టుదల వదలకుండా చేసే ప్రయత్నం చివరకు విజయాన్ని చేకూరుస్తుంది. ఒక్క రోజులో దేన్ని సాధించలేము. కొంతమందిని ఎంత దూరం పెడితే అంత మంచిది. లేకపోతే మంచితనాన్ని కూడా చేతగానితనంగా చూస్తారు. అశ్రద్ధ అనేది మానవుడిని లోతైన అగాధంలోకి నెట్టివేస్తుంది. మనసుని నరం లేని నాలుక గాయపరిచినంత లోతుగా మరే ఆయుధం గాయపరచలేదు. గుప్పెట్లో ఇసుక మాదిరి జీవితం చేతి వేళ్ళ సందుల్లోంచి జారిపోతుంటే అక్షరాలు నేర్పించే పాఠాలు ఎంత విలువైనవో అర్థమైంది ఇప్పుడు. అపనమ్మకంతో పని మొదలు పెట్టవద్దు. ఎందుకంటే నీ మీద నీకున్న నమ్మకమే నీ విజయానికి తొలిమెట్టు. టైం అందరికీ ఒకేలా కనిపిస్తుంది, కానీ అందరూ ఒకేలా వాడుకోలేరు. ఓటమి లేని వాడికి అనుభవం రాదు, అనుభవం లేని వాడికి జ్ఞానం రాదు. గెలిచినప్పుడు గెలుపుని స్వీకరించు, ఓడినప్పుడు పాఠాన్ని నేర్చుకో. ఎలా నిలదొక్కున్నావు అన్నది కావాలి. నీకు నచ్చిన వారితో ప్రేమగా ఉండు, నీవు నచ్చిన వారితో నిజాయితీగా ఉండు. చేపలు రాత్రింబవళ్ళు నీళ్ళల్లో ఉన్నా వాటి వాసన అలాగనే ఉంటుంది. అదేవిధంగా మనిషి శరీరాన్ని ఎంత కడిగినా మనసులోని మలినాన్ని కడగకపోతే వ్యర్థమే. డబ్బులు సంపాదించడం గుండు సూదితో నేలను తవ్వడం లాంటిదే, చాలా కష్టం. ఖర్చు పెట్టడం ఊదిన బెలూన్ని గుండు సూదితో కుచ్చడం లాంటిదే, చాలా సులభం. తప్పులు, లోపాలు అందరిలోనూ ఉంటాయి, కానీ కనిపించేది మాత్రం ఎదుటి వాళ్ళలోనే. ఎవరితోనూ మీ రహస్యాలు చెప్పుకోకండి. ఎందుకంటే రహస్యాలను మీరే దాచుకోలేనప్పుడు మరి ఇతరులు ఎలా దాచుకుంటారో మీరే ఆలోచించండి. కరిగిపోతే తెలుస్తుంది కొవ్వొత్తి విలువ, గడిచిపోతే తెలుస్తుంది కాలం విలువ, దూరమైతే తెలుస్తుంది ప్రేమ విలువ, విడిపోతే తెలుస్తుంది మనిషి విలువ, స్నేహం చేస్తే తెలుస్తుంది స్నేహితుడి విలువ. ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్.